హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. ఫైనల్గా ఇంక ఈరోజైతే కనుమ రోజు వీడియో అనమాట. మన శంకర్ వరప్రసాద్ గారు ఈ పండగకి వస్తున్నారు మూవీకి అయితే వచ్చామండి. కనుమ రోజు నేను ఇంకా అలాగా మా అన్నయ్య అనమాట. ఇది వచ్చేసి థియేటర్ బయట అనమాట. ఫుల్ వైబ్స్ అసలు మామూలుగా లేదండి. థియేటర్ లోపల జనాలు కూడా ఫుల్గా కలకలలాడుతూ అయితే ఉన్నారనమాట. మేము కూడా ఇంకా షో ఇంకా 15 మినిట్స్ ఉందనగానే మేమైతే వచ్చామండి. ఆల్రెడీ మా అన్నయ్య ముందుగానే టికెట్స్ అయితే తీసుకున్నారనమాట. అందులోనికి వచ్చి అసలు బ్లాక్లో టికెట్లు అసలు మామూలుగా లేదండి రేటు. ఈచ్ వన్ వచ్చేసి 300 రూపీస్ అనమాట. ఇంకెక్కడైతే ఫుల్గా ఇంకెంత వేగంగా షో స్టార్ట్ అవుతుంది అనే దీనిలో అయితే ఉన్నారండి. ఇంకెక్కడైతే మేమైతే ఇంక టికెట్స్ తీసుకొని ఇంకా ఖాళీగా ఏం చేద్దాం చెప్పేసి నేనైతే ఇంకొక రౌండ్ అయితే అట్లా తిరగదా మొత్తం అయితే క్యాప్చర్ అయితే చేస్తున్నాను అనమాట. పండగ రోజు సాలూరులో థియేటర్లో అయితే ఇంత హడావిడిగా అయితే ఉందండి. అది కూడా కనుమ రోజు. అసలు మిగిలిన 2 రోజులు ఇంకెట్లా ఉందనేది అర్థం కావట్లేదు. అసలు షో నుంచి బయటకు వచ్చినప్పుడు అసలు బీభత్సమైన జనాలు అనమాట. అసలు వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు, వచ్చే వాళ్ళని రానివ్వట్లేదు. అంత ఫుల్గా జనం అయితే ఉన్నారు. ఇంకెక్కడైతే గేట్ దగ్గర చాలా వరకు అయితే ఉందన్నమాట. ఎంత వేగంగా ఓపెన్ చేస్తే వెళ్ళిపోదామనే లెక్కలో. ఇంకా మొత్తానికైతే ఇంకా లోపల అన్ని సర్దుతున్నారు కాబట్టి ఇంకా లోపలికైతే ఇంకా ఎంట్రీ ఇవ్వలేదండి. ఇంకా బయట అలాగ అందరం ఉన్నాం కదా, కాసేపు అయితే అట్లా వీడియోస్ అయితే తీసుకున్నాను. మొత్తానికైతే లోపలికైతే వచ్చేసామండి. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఎవరి సీట్లో అయితే వాళ్ళు కూర్చున్నాము ప్రశాంతంగా. ఇంక ఇప్పుడే అనమాట ఇంకా మినిమం ఒక 5 మినిట్స్లోనైతే షో అనేది స్టార్ట్ అవుతుంది. ఇంక ఈలోపు అయితే వచ్చేవాళ్ళు ఇంకొస్తా ఉన్నారనమాట. ఇంకా మా వెనక సైడ్ అయితే ఇంకెవరు రాలేదు, పర్వాలేదనమాట. థియేటర్ అనేది ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా జనాలు అయితే ఇంకొస్తా ఉన్నారనమాట. చాలామంది ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళైతే ఆ టైంకే కరెక్ట్గా అయితే వస్తున్నారండి. ఇంకా మొత్తానికైతే షో అయితే స్టార్ట్ అయ్యే టైం అనమాట వచ్చేసింది. ఇంకా షో చూసే ముందు చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాను. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత, అది పిల్లలు లేకుండా పిల్లల్ని అయితే మా వారికి అప్పచెప్పి అయితే ఇంకా కనుమ రోజు ఫస్ట్ షో సినిమాకి అయితే వచ్చామన్నమాట. అసలు మామూలుగా లేదు. అసలు నేనైతే అనుకోకుండా సడన్గా స్టార్ట్ అయ్యాను అనమాట యాక్చువల్గా. ఇంకా మొత్తానికైతే సినిమా అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేను ఇలాంటి పండగ టైంలో మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత అనమాట ఇట్లా సినిమాకి అనేది రావటము. సో అందుకనమాట కాస్త హ్యాపీగా అయితే అనిపించింది, అది కూడా ఈ సినిమాకి రావటము. మొత్తానికి సినిమా నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంక ఇంట్లో అయితే జున్నపాలు అయితే ఉన్నాయండి. ఇంకా జున్నపాలు ఉన్నాయి కదా అని చెప్పేసి జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 1/2 లీటర్ పాల దాకా అయితే ఉంటాయన్నమాట అవి. అందులోనైతే కొద్దిగా బెల్లం అనేది వేసుకొని ఇంకా బెల్లం మొత్తం కరిగేటట్టు ఒక స్పూన్తో అయితే కలుపుకొని ఇంకా బెల్లంలో ఏవైనా వాటర్ ఏదైనా చెత్తగట్ట అట్లా ఉంటుందని చెప్పేసి వడగిన్నెతోనైతే వడకట్టేసుకున్నాను. అట్లా వడకట్టుకున్న తర్వాత ఇంకా నేనైతే జున్ను ఆ బౌల్లోనే చేస్తాను కాబట్టి ఇంకా అందులోనే లైట్గా ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. కొద్దిగా మిరియాలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇంక ఇలాచి ఉంది కాబట్టి ఇలాచి కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా వేసేసుకున్న తర్వాత ఇంకా స్పూన్తో అయితే ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి. మొత్తానికైతే జున్ను అనేది ఇంక ఇడ్లీ పాత్రలో చేయాలనుకుంటున్నాను. ఒక గ్లాస్ దాకా అయితే వాటర్ అనేది వేసేసుకున్నాను. ఇంకా నేను చేసేది నైట్ టైం కాబట్టి, అది కాకుండా అంటే దసరా అదే కనుమ తర్వాత రోజు అనమాట ఇది చేసిన వీడియో. అన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ లాగా తీసుకున్నానండి. ఇంకెక్కడైతే మొత్తానికైతే జున్ను ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకున్నానండి. మనకి జున్ను స్వచ్ఛమైన జున్ను పాలైతే ఆటోమేటిక్గా మనకి జున్ను తయారవుతున్నప్పుడే పైన వాటర్ లాగా అయితే మనకు వస్తుంది. కాకపోతే ఆఫ్టర్ ఒక 20 మినిట్స్ తర్వాత అయితే నేనైతే ఇంకా చాలా వరకు లో ఫ్లేమ్లోనే పెట్టయితే ఉడికించుకున్నాను. ఇంకా ఉడికిన తర్వాత అయితే ఇప్పుడైతే మీతో చూపిస్తున్నాను చూడండి. ఇంకెక్కడైతే మామూలుగా ఒక నైఫ్ పెట్టి అయితే చూశాను, చాలా బాగా వచ్చిందనమాట. ఫస్ట్ అయితే ఇంకా నేనే అనమాట ఫస్ట్ టైం కదా జున్ను అనేది చేయడం, అది కూడా స్వచ్ఛమైన ఆవు పాలతో జున్ను అంటే ఇంకా మామూలుగా ఉండదు టేస్ట్. ఫస్ట్ అయితే నేనే టేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేనే కదా చేశాను. ప్రాక్టికల్ నా మీద ఫస్ట్ ప్రయోగించుకోవాలి. మొత్తానికైతే ఆ వీడియో అయితే అక్కడికైతే ఎండ్ అయిపోయిందండి. మొత్తానికైతే ఫైనల్గా రానే వచ్చేసిందండి. ఈరోజైతే మేమైతే ఇంక స్టార్ట్ అవ్వబోతున్నామండి అత్తవారింటికి. అటు ఇటుగా నాకైతే ఇక్కడ వేసవి సెలవులు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. సమ్మర్ హాలిడేస్ వచ్చి కూడా 40 డేస్ దగ్గర అయితే అవుతుంది. డిసెంబర్ 11 అనుకుంటా వచ్చాను. అటు ఇటుగా 40 డేస్ తర్వాత అయితే మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నామండి. వచ్చినప్పుడు ఒక బ్యాగ్ తోటే వచ్చాను, వెళ్ళేటప్పుడు మాత్రం 4 బ్యాగులు వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. 4 బ్యాగులు, 2 పిల్లలు. అంటే నేను, మా వారు, మా అన్నయ్య కూడా వస్తారు కాబట్టి మాతో కాస్త పర్వాలేదు, సేఫ్గానే వెళ్తాము అనుకుంటున్నాము. మొత్తానికైతే ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. టైం వచ్చేసి 4:15 ఇట్లా అవుతుంది. మాకు ట్రైన్ వచ్చేసి 6:30కి అనమాట బొబ్బిల్లో. సో ఇంకా టైం సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే అట్లా అనుకొని మొత్తానికైతే ఇంటి నుంచి అయితే లెఫ్ట్ అయిపోయామండి. సాలూరు నుంచి అయితే ఒక అరగంట అనమాట బొబ్బులకి.
ఇంకా మొత్తానికి అయితే బొబ్బుల స్టేషన్ దగ్గర అనమాట. సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆటో కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాము. అసలు ఇదేం చూడలేదు. నాకెందుకో సడన్గా చూసరికి బాగా అనిపించింది అనమాట. ఇంకా స్టేషన్లోకి వచ్చిన తర్వాత అయితే ఇంకా ట్రైన్ రావడానికి టైం ఉందని చెప్పేసి చిన్న సెల్ఫీ అయితే తీసేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే మా అన్నయ్య మా వారైతే ఇంకా ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది ఏంటని టైమింగ్ కోసం అయితే వెళ్ళారు. మొత్తానికైతే ఇంకా నైట్ అంతా అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదండి. అసలు ఫుల్గా రష్ జనరల్ ఇక మన ఫీలింగ్లో ఉన్నామన్నమాట. అంటే పండగ హడావిడి కాబట్టి ఇటు వాళ్ళు అటు వెళ్తారు కాబట్టి ఫుల్గా రష్గా ఉంది. మేము చేసుకున్న రిజర్వేషన్ అయినా ఫుల్గా అసలు బీభత్సమైన రచ్చల వల్ల అసలు ఆ ట్రైన్ ఎక్కాక పిల్లలు పడుకోకుండా ఏడవటము ఇంకా వాళ్ళతో టైం సరిపోయింది. ఇంకా అందుకని నైట్ అసలు వీడియో తీయడం కుదరలేదు. 6:30 పావుతకు వేడికి ట్రైన్ ఎక్కాము. ఇంకా ఎక్కిన ఒక గంటలోనే పిల్లలు పడుకోబెట్టి ఇంకా మేము కూడా పడుకుని పోయాము అనమాట. ఎందుకంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా ఒంగోలు దిగిపోవాలి. రైట్ టైంకి వచ్చేసింది అనమాట ట్రైన్ కూడా మార్నింగు. ఇంకా నైట్ ఎలాగో తీయలేదు కదా మార్నింగ్ అని చిన్న క్లిప్ తీద్దాము అని చెప్పేసి తీసేసాను. ఇంకెక్కడైతే మొత్తానికైతే ఒంగోలు అయితే వచ్చేసామండి. ఇంకా స్టేషన్లో దిగి ఇంకా మా వారైతే ఆటో కోసం అయితే బయటకైతే వెళ్తున్నారు. ఇంకా నేను పిల్లలు అయితే కాసేపు అయితే కూర్చున్నాము. ఈ గ్యాప్లో అయితే మా పాప అయితే ట్రాలీ బ్యాగ్తో అయితే ఆడుతూ ఉందన్నమాట. ఇంకా వెనక నుంచి అయితే ఇంకో ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. అసలు నైట్ ట్రైన్లో మామూలు చలి కాదండి. చలికాలం అయిపోతుంది అనుకుంటున్నాము కానీ అసలు జర్నీ చేసినప్పుడు ఎక్కువ చలిగా అనిపించేసింది నాకైతే. మొత్తానికి వీడియో అయితే ఇదండి. ఫైనల్గా అయితే మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకెక్కడి నుంచి అయితే ఇంకా ఈ వీడియోస్ అనేది వస్తాయన్నమాట మా ఇంటి నుంచి. ఇంకా మొత్తానికి ఆఫ్టర్ 40 డేస్ తర్వాత అయితే సేఫ్గా అయితే మా ఇంటికి అయితే వచ్చేసామండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.